బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ఇంకా పరుగు పరుగున శౌర్యని కలవటానికి బయలుదేరుతుంది. ఇంకా ఇటు పక్కన ప్రశాంత్కేమో శౌర్య దగ్గర నిజం ఉందని, తన దగ్గర వీడియో ప్రూఫ్ ఉందని విషయం తెలిసిపోతుంది. ఇక ప్రమీల అలాగే శౌర్య వాళ్ళ నాన్న చాలా టెన్షన్ పడతారు. ఒరేయ్, ఇలాంటి పనులు చేసినప్పుడు ఇలాంటి సాక్ష్యాలు ఎవరైనా ఉంచుకుంటారా? ఇప్పుడు కనుక రఘురామ్ గారు ఆ వీడియోని చూసారంటే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసేస్తారు. కన్న కూతురు మీద ఆగాయిత్యం చేస్తే ఏ తండ్రైనా ఎందుకు ఊరుకుంటాడ్రా అని అనగానే, నాన్న మీరేంటి మీ మాటలతోనూ నన్ను భయపెట్టేస్తారేంటి? అయినా వాడేంటమ్మా ఈ పెళ్లి జరిగేలా చూస్తానని మాట ఇచ్చి ఇప్పుడేంటి హీరోయిజం చూపిస్తున్నాడు? ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుందో వాడికి తెలీదా అని అనగానే, ఇక ప్రమీల అయినా వాడి దగ్గర సాక్ష్యం ఉన్నంత ఉంటే అది చూపించేస్తాడా ఏంటి ఆ రఘురామ్కి? వాడు చూపిస్తే నేను ఊరుకుంటానా ఏంటి అని చెప్పి కోపంగా ప్రమీల అనగానే, ప్రశాంత్ అంటే ఏంటమ్మా అర్థం? ఆ శౌర్యగాడు ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ప్రూఫ్ని రఘురామ్ గారికి చూపించడంటావా? చూపించడరా. చూపించకుండా ఈ అమ్మ ఉందిగా, ఈ అమ్మ ఏం చేయాలో అదే చేస్తుంది అని చెప్పి శౌర్యకి ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడే రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది. ఇక రామలక్ష్మి వస్తూ ఉండగా శౌర్యకి ప్రమీల కాల్ చేస్తుంది. ఇంకా ప్రమీల ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, పిన్ని చెప్పు అని అంటాడు. ఏంట్రా, ఏంటి నువ్వు చేసేది? ఈ పెళ్ళి జరగాలని నా మీద ఒట్టేసావు కదరా. నేను చచ్చిపోవాలనుకుంటున్నావా ఏంటి? ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు ఆ పని చేస్తాను? మరి అదే కదరా, ప్రభాస్ దగ్గర ప్రశాంత్ వీడియో తీసుకున్నావంట కదా. ఇప్పుడు ఆ వీడియోని ఆ రఘురామ్ గారు చూస్తే ఖచ్చితంగా వీడి ప్రాణాలు తీస్తారు. వీడు చేస్తే నేనెందుకు బ్రతుకుంటానురా? నేనే విషం తాగి చేస్తాను అని అంటుంది. ఒక్కసారిగా శౌర్య, పిన్ని అలా మాట్లాడద్దు. అసలు నేను రఘురామ్ గారికి ఈ వీడియో, ఒరేయ్ ఆ వీడియో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ ఆ వీడియో రఘురామ్ గారు చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మ బ్రతకదు. అవునరా, అంతే. ఆ తర్వాత నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు సంతోషంగా బ్రతుకు. మీ అమ్మ చిన్నప్పుడే చనిపోతే నేను నిన్ను కొడుకులో చూద్దాం అనుకున్నాను, కానీ నువ్వు తల్లికిచ్చిన మాటను కూడా జవదాడుతున్నావని అస్సలు అనుకోలేదురా అని ప్రమీల ఎమోషనల్గా శౌర్యని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక శౌర్య వెంటనే బాధపడుతూ ఫోన్ కాల్ కట్ చేస్తాడు. అప్పుడే రామలక్ష్మి పరుగు పరుగున, సార్ మీరిచ్చే ఆ వీడియో ఆధారంగానే నా లైఫ్ ఆధారపడింది, ఇవ్వండి సార్, ఆ సాక్ష్యాలు ఇవ్వండి సార్ అని అనగానే, ఇక శౌర్య సారీ రామలక్ష్మి, ఆ వీడియో నా దగ్గర లేదు అని అంటాడు. ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది. సార్ ఎందుకు సార్ అబద్ధాలు చెప్తున్నారు? ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు కదా సార్, వీడియో మీ దగ్గర ఉందని, ఇస్తారని రమ్మన్నారు కదా సార్. ఇంతలో ఏమైంది సార్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ సార్, మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇప్పటి వరకు మీ మీద వేసుకున్న నిందలు చాలు. ఇప్పుడు ఈ వీడియో నా దగ్గరికి రాకపోతే నా ప్రాణం పోతుంది సార్. అక్కడ నా పెళ్ళి జరిగిపోతే మా నాన్న తట్టుకోలేరు. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్ అని అంటూ ఉంటే, ఇక శౌర్య ప్రమీల మాటలు గుర్తుకు వచ్చి, సారీ రామలక్ష్మి, నా దగ్గర ఎటువంటి వీడియో ప్రూఫ్ లేదు. ఇలాంటి వాటి మీద నువ్వు ఆశలు పెట్టుకోవద్దని, ప్రశాంత్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండని చెప్తామని నేను ఇక్కడికి పిలిపించాను. అవును రామలక్ష్మి. సార్ నిజంగా మీరు చెప్తుంది నిజమా సార్? అవును, ఇది నిజం రామలక్ష్మి అని అనగానే, ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్య మీద గట్టిగా అరుస్తుంది. ఎందుకు సార్, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? మిమ్మల్ని ప్రేమించిన పాపానికి నా జీవితాన్ని మొత్తాన్ని ఇలా నాశనం చేశారు. అవును సార్, మీరే ఇదంతా చేశారు. ఆ దుర్మార్గుడితో నా పెళ్ళి అవుతుందంటే నా ప్రాణం పోయినట్టే సార్. మీరు గనుక ఆ సాక్ష్యం తీసుకొచ్చి చూపించకపోతే ఈ రామలక్ష్మి బ్రతకదు సార్. అవును, నాకు మీ మొహం చూస్తేనే తెలుస్తుంది మీరు అబద్ధం చెప్తున్నారని. మీరు గనుక ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి మా నాన్నగారికి చూపించకపోతే పెళ్లి పీటల మీదే నేను చేస్తాను సార్. ఇది మాత్రం నిజం అంటూ రామలక్ష్మి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. శౌర్య సారీ రామలక్ష్మి, అమ్మ కోసం నీతో అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి శౌర్య బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన ప్రశాంత్ అయితే, అమ్మ ప్రాబ్లం ఏమీ లేదు కదా? లేదురా, ఆ శౌర్యగాడు ఎమోషనల్ ఫూలు, వాడికి ఏం చెప్తే అది వింటాడు. నువ్వేం ఫీల్ అవ్వ మాకు, ముందు గుడికి వెళ్దాం పదా అని అంటూ ఉంటే, ఇంతలోకి ఆద్య అలాగే జానకి టెన్షన్ పడుతూ ఉంటారు. రామ ఇంకా ఇంటికి రాలేదు. పెదనాన్న వాళ్ళేమో రామ కోసం కింద ఎదురు చూస్తున్నారు. నాకు భయంగా ఉంది పెద్దమ్మ. రామ ఇంట్లో లేదన్న విషయం పెదనాన్నకి తెలిస్తే, అమ్మో ఇంకేమీ లేదు అద్య, మీ మీ పెదనాన్న ఖచ్చితంగా పరువు పోయే పన్ను చేస్తే ప్రాణాలు తీసుకుంటాడు. రామ ఇంట్లో లేదనే విషయం తెలిస్తే మీ పెదనాన్న ప్రాణం తీసుకుంటాడు. పెద్దమ్మ అలా మాట్లాడొద్దు,
రామ త్వరగా సాక్ష్యం తీసుకొని వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోకి పద్మ, పార్వతి, చారు, శ్రీను అందరూ కూడా ఇక హాల్లో ఉంటారు. ఇక రఘురామ్ అయితే జానకి ఎంతసేపు, ముహూర్తానికి టైం అవుతుంది, మనం గుడి దగ్గరికి బయలుదేరాలి, త్వరగా రండి. వస్తున్నామండి, ఇదిగోండి రామలక్ష్మిని రెడీ చేస్తున్నాం, వస్తున్నాం అని అనగానే ఇక ఆద్య అలాగే జానకి చాలా టెన్షన్ పడుతూ ఉంటే పరుగు పరుగున రామ అక్కడికి వస్తుంది. ఇక రామాని చూసిన జానకి, ఆద్య, అమ్మయ్యా వచ్చేసావా రామలక్ష్మి, నువ్వెప్పుడొస్తావనని ఇప్పటి వరకు చాలా కంగారు పడ్డాం. వీడియో తీసుకొచ్చావా, ఏదా వీడియో, ఏంటి రామ అలా చూస్తున్నావు అని వెనకాలే ఒక్కసారిగా ఆద్యని జానకిని పట్టుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా రామ, ఎందుకు అలా ఏడుస్తున్నావు? మళ్ళీ నేను మోసపోయానమ్మా, శౌర్య సార్ దగ్గర వీడియో ఉన్నా లేదని నాతో అబద్ధం చెప్పారు, నాకు సాక్ష్యం ఇవ్వలేదమ్మా అని అంటుంది. ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు. అదేంటమ్మా, ఇస్తానని ఫోన్లో చెప్పారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? ఏమో తెలీదు, కానీ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు రామా. ఇక అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. అవును ఆద్య, నువ్వు చెప్పింది నిజం. నాన్నగారు చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకోవడమే నా ముందున్న లక్ష్యం, నాకు తెలుసు. ఇక అదే జరుగుతుంది, పదమ్మా అని చెప్పి అంటూ ఉంటే జానకి, ఆద్య మనసులో చాలా బాధపడతారు. రామాన్ని తీసుకొని కిందకి వెళ్తారు. ఇక ఆద్య, రామ కోసం నేనేం చేయలేకపోతున్నాను, ఇలాంటి పరిస్థితిలో రామాని నిలబెట్టాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక రఘురామేమో రామలక్ష్మి వైపు చూస్తూ మనసులో చాలా బాధపడతాడు. రామలక్ష్మిని చాలా అల్లారు ముద్దుగా పెంచాను, నా చేతుల మీదుగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు రామలక్ష్మి పెళ్ళి నా చేతులతో కూడా చేయలేకపోతున్నాను అని రఘురామ్ మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా గుడికి బయలుదేరుతారు. ఇక ఇంతలోకి ప్రశాంత్ వాళ్ళు కూడా గుడి దగ్గరికి వస్తారు. ఇక ప్రశాంత్ని చూసి రామలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. ఇక ప్రశాంత్, ప్రమీల వాళ్ళైతే అమ్మయ్య, రామలక్ష్మి, రఘురామ్ గారు గుడి దగ్గరికి వచ్చేసారంటే ఇక వాళ్ళకి నిజం తెలియనట్టే, ఈ పెళ్ళి సక్రమంగా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇక ప్రశాంత్ని పీటల మీద కూర్చోమంటారు. ఇక రఘురాము, చెప్పాను కదా ఈ పెళ్ళి ఎవరికి తెలియకుండా జరుగుతుందని, అందుకే ఆడంబరాలు ఏమీ వద్దని నేనే కళ్యాణ మండపం ఏమీ చేయించలేదు. పర్లేదు అన్నయ్య గారు, మీరేమంటే అదే, రామలక్ష్మి మా కోడలు అవటమే మాకు కావాల్సింది, మాకు అంతకన్నా అదృష్టమా అని ప్రమీల అంటుంది. ఇక ఇంతలోకి రామలక్ష్మిని కూడా పీటల మీద కూర్చోపెడతారు. ఇక ప్రశాంత్ రామలక్ష్మితో మంత్రాలు చదివిస్తూ ఉంటే ఆద్య, జానకి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఒకవైపు వైపును చూస్తూ ఇక ఆద్యని చేయి పట్టుకొని పక్కకి లాగుతుంది. ఆద్య, ఏంటి నువ్వేం చెప్పావు నాతో, ఏం చేస్తున్నావు? నేనేం చేశాను చారు? అవును మరి, సీనుబావుని నన్ను కలుపుతాననే నాకు మాట ఇచ్చావు కదా, ఏదో ప్లాన్ చేస్తానన్నావు కదా, కనీసం ముద్దు ముచ్చటైనా చేస్తానన్నావు కదా, మరి ఏది? సరే చారు, ఒక్క నిమిషం అక్కడికి పద అని అనగానే ఇక చారు, ఏంటి ఆద్య, సీనుబావుకి బల్లంటే భయం, అందుకే ఆ బల్లి దగ్గరికి సీనుబావుని తీసుకెళ్ళు, ఆ బల్లిని చూసి భయపడతాడు, వెంటనే నీ దగ్గరికి వచ్చి నిన్ను హక్ చేసుకుంటాడు, సరేనా అని అనగానే సూపర్ ఆద్య, నీ ప్లాన్ చాలా బాగుంది, అలాగే చేస్తాను అని చెప్పేసి శ్రీనుని, రా బావా నీతో మాట్లాడాలి అని చారు బల్లి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక ఆద్య ఏం జరుగుతుందా అని ఇద్దరి వైపు దొంగచాటుగా చూస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే శ్రీను బల్లిని చూస్తాడు. ఇక చారు, రా బావా నీకు బల్లంటే భయంగా, నా దగ్గరికి రా అని అనగానే చారుని తోసి వెంటనే అక్కడే ఉన్న ఆద్య మీద పడతాడు. ఇక ఆద్యపై బుగ్గ మీద ముద్దు పెడతాడు. అది చూసి చారు ఒక్కసారిగా షాక్ అవుతుంది. జిదేంటి, ఎప్పుడు సీనుబావని దక్కించుకోవాలని ప్లాన్ చేసినా మధ్యలో ఈ ఆద్య ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక సీను ఏమో ఆద్య వైపు చూస్తూ నవ్వుకుంటాడు. చూసావా ఆద్య, నువ్వు నన్ను చారుని కలపాలని ప్లాన్ చేసావు, కానీ చూసావా ఆ భగవంతుడు కూడా నిన్ను నన్ను దగ్గర చేయడానికే చూస్తున్నాడు, చూసావుగా. సీను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరైనా చూస్తే నువ్వే చేసిన పనే కదా ఆద్య. అమ్మ జానకి, ఆద్య ఎక్కడా అని చెప్పేసి ఇక అంటారు. ఆద్య పరుగు పరుగున మండపంలోకి వచ్చేస్తుంది. ఇక చారు అలాగే సీను కూడా అక్కడికి వస్తారు. ఇంతలోకి అప్పుడే రామలక్ష్మిని చీర మార్చుకొని చీర కట్టుకుని రమ్మంటారు. ఇక రామలక్ష్మి పట్టు చీర కట్టుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది. ఇక రామలక్ష్మి, సార్తో నా జీవితం అనుకున్నాను, సార్ని ప్రేమించి ఇంకొక పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు, సీను బావ ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎంత బాధపడుతున్నాడో నేను చూశాను. మగవాడైన సీను బావ ఇంత బాధపడుతుంటే ఆడదాన్నైనా నేను
ఖచ్చితంగా ఈ బాధని తట్టుకోలేను. జీవితాంతం ప్రశాంత్ లాంటి దుర్మార్గుడితో నేను కలిసి ఉండలేను. నన్ను చూసి నాన్నగారు కూడా తట్టుకోలేరు. ఇలాంటి వాడితోనే నా పెళ్లి జరిపించానని జీవితాంతం కుమిలిపోతారు. అందుకే నేనే విషం తాగి చేస్తాను. అవును అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్న విషం బాటిల్లోని విషాన్ని రామ ఎవరికి తెలియకుండా తాగేస్తుంది. ఇంతలోకి ఆద్య జానకి రామాని తీసుకొని పీటల మీద కూర్చోబెడతారు. ఇక ప్రశాంత్ రామ మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ చాలామంది ఉంటారు. ఇక శౌర్య ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. సారీ రామలక్ష్మి, నేను ఇక్కడికి వచ్చి కూడా ఈ వీడియో నా దగ్గర ఉండి కూడా నిజాన్ని నిరూపించలేకపోతున్నాను. నన్ను క్షమించు రామలక్ష్మి అంటూ శౌర్య తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రఘురామ్, ఏంటి బాబు అలా చూస్తున్నావు, తాళి కట్టు అని అంటూ ఉంటే ఇక ప్రశాంత్ తాళి కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన జనాల్లోంచి ఒక అమ్మాయి ఆపండి, ఈ పెళ్ళిని ఆపండి అని అంటుంది. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి కూడా విషం తాగటంతో తన కళ్ళన్నీ కూడా తిరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇక అందరూ కూడా ఏంటమ్మాయి జరుగుతున్న పెళ్ళిని ఆపమంటున్నావు, ఎవరు నువ్వు అని ప్రేమిల అంటుంది. ఎవరినా, మీ అబ్బాయికి భార్యని. అవును, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని ప్రేమించి ఇప్పుడు నాకు 3 నెలల ప్రెగ్నెంట్ అయ్యాక నన్ను వదిలి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ నీచుడిని ఎలా అయినా సరే ఎక్కడైనా పట్టుకోవాలని ఇంత దూరం వచ్చాను. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది, మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటే ప్రశాంత్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక రఘురామ్, ఏంటి బాబు ఇదంతా, నువ్వు మంచివాడు అనుకున్నాము, మావయ్య గారు ఆ అమ్మాయే అబద్ధం చెప్తుంది, తనకి నాకు ఏ సంబంధం లేదు అని ప్రశాంత్ అంటాడు. లేదు, ప్రశాంత్ మీతో అబద్ధం చెప్తున్నాడు. కావాలంటే ప్రశాంత్ నేను దిగిన ఫొటోస్ చూడండి, ఇదిగోండి అని ప్రశాంత్ తను కలిసి ఉన్న ఫొటోస్ని చూపిస్తుంది. ప్రశాంత్ తనని నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఇలా వదిలించుకుంటున్నాడని అక్కడ ఏడుస్తూ చెప్పడంతో ఒక్కసారిగా రఘురామ్ ప్రశాంత్ చెంప పగలగొడతాడు. ఇక ఇదంతా తెలియని రామలక్ష్మి విషం తాగేసి ఉంటుంది కదా, అక్కడికక్కడే పెళ్లి పీటల మీద రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోతుంది. అప్పుడే శౌర్య అది చూస్తాడు. రామలక్ష్మికి ఏమైంది, అన్నంత పని చేసిందా, రామలక్ష్మి విషం తాగిందా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక రఘురామ్, అమ్మ రామా రామా, జానకి ఇంకా ఏడుస్తూ, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదండి, రామాకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, వాడు మంచివాడు కాదు అని చెప్తూనే ఉంది కదా, మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, రామ తన ప్రాణాలనే తీసుకుంది. రామ, అమ్మ రామ అంటూ ఏడుస్తూ ఇక రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. రామలక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్తారు. రఘురామ్ చాలా టెన్షన్ పడతాడు. రామలక్ష్మిని నమ్మని విషయం, రామలక్ష్మిని దూరం పెట్టిన విషయం ఇవన్నీ గుర్తు చేసుకొని రఘురామ్ చాలా బాధపడుతూ కుప్పకూలిపోతాడు. ఇక శివరాం, అన్నయ్య ఇదంతా నా వల్ల జరిగింది, రామలక్ష్మిని మీరు నమ్మకపోవడానికి కారణం నేను పొరపాటు పట్టడం వల్లే ఈరోజు ఇదంతా జరిగింది. లేదు శివరాం, నువ్వు చూసింది చెప్పావు, కానీ నేనే నా కూతుర్ని అర్థం చేసుకోలేకపోయాను. రామాని ఈ చేతులతో పెంచి తన నమ్మకాన్ని నేను పట్టించుకోలేదు. ఈరోజు రామ ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం నేనే అంటూ రఘురాం బాధపడుతూ ఉంటే ఆద్య జానకి రఘురాం దగ్గరికి వచ్చి రఘురాంని ఓదారుస్తూ ఉంటారు. ఇక శౌర్య కూడా అక్కడికి వస్తాడు. రామలక్ష్మికి ఏమవుతుందోనని చాలా భయపడుతూ ఉంటాడు. ఇదంతా నా వల్ల జరిగింది అనుకుంటాడు. సో ఫ్రెండ్స్, మరి రామలక్ష్మి కళ్ళు తెరుస్తుందా, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరుగుతుంది.